మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించినాక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియ మిత్రులారా, ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఒకరికి ఒకరు. దేవుడు మరి మొదటి నుండి కూడా మరి ఇద్దరిద్దరుగా దేవుడు సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆదాముకు తోడుగా మరి అవ్వను దేవుడు ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అంటే దేవుడి ఉద్దేశంలో ఏంటిది అంటే మరి ఒకరికి తోడు ఒకరు ఉండాలి, ఒక్కరుగా ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒక్కరు కాకుండా వారికి ఏదో విధంగా ఇటు భార్య భర్తల తోడు కావచ్చు, లేకుంటే ఒక బంధుత్వం తోడు కావచ్చు, లేకుంటే అన్నదమ్ముల తోడు కావచ్చు, లేకుంటే ఎవరిదో ఒక సహాయం మనకు కావాలి. యేసు ప్రభు కూడా మరి శిష్యులు చేసిన తర్వాత సువార్త అందించిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. ఎందుకు ఇద్దరిద్దరు వెళ్ళారు? ఆయన చెప్పాడు, ఇదిగో మీరు ఇద్దరిద్దరు వెళ్ళండి, మరి ఇద్దరిద్దరు వెళ్ళిన తర్వాత ఎవరైనా చేర్చుకుంటే వారి ఇంట్లోకి వెళ్ళండి, చేర్చుకుంటే వాళ్ళు కాలు దులిపి రాండి అని చెప్పాడు. ఎందుకు ఇద్దరిద్దరుగా వెళ్ళారు? ఇద్దరిద్దరుగా వెళ్ళిన తర్వాత ఈ అపోస్తల కార్యాలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు ఆతకార్యాలు జరుగుకుంటూ వచ్చినాయి. వారు వెళ్ళిన చోట్ల అద్భుతాలు జరిగినాయి. ఇద్దరిద్దరు వెళ్ళాక ఎక్కడైతే వెళ్ళారో అక్కడ దేవుని యొక్క సువార్తను అందించుకుంటూ వచ్చారు. ఇద్దరిద్దరు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన మిత్రులారా, ఒక్కడిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఇద్దరు ఎటన్నా వెళ్ళినప్పుడు, ఏదైనా పనిలో వెళ్ళినప్పుడు, ఏదన్నా విషయంలో మనం ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు, ఏదైనా కానీ మనం ఏం చేయాలంటే మన తోడు ఒక్కరు ఉండడం చాలా అవసరమవుతుంది. నేను ఒక్కనే వెళ్తాను, నేను ఒక్కనే ఉంటాను అనేక మాట కాకుండా ఇద్దరిద్దరు చాలా అవసరమైన సంగతి ఇక్కడ మనం గమనించాలి. అయితే బైబిల్లో కొంతమందిని మరి మనం చూస్తున్నాం, ఇద్దరిద్దరుగా మరి ఒక వ్యక్తి తోడుగా మరి దేవుడు ఉంచాడు. మరి వాళ్ళను మనం కొన్నిసార్లు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా మనం చూసినట్టయితే దావీదు యోనతాను వీరిద్దరు స్నేహితులు అన్న సంగతి 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం. వీళ్ళిద్దరూ కానీ ఇద్దరికి ఒకరికి ఒక్కరు సపోర్టుగా సహకారంగా, మరి ప్రమాదము ఒకవేళ వస్తుందంటే యోనతాను గారు మరి దావీదుకు చెప్పేవాడు. అలాంటి యొక్క విషయము మరి మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, వాళ్ళు ఇద్దరుగా ఉండడం అంటే ఇద్దరు ఒక్కటిగా ఉండడం, మరి ఒకరి బాధ ఒకరు పంచుకోవడం, ఒకరి సహాయం ఒకరు తీసుకోవడం, దానివల్ల వారు ఏదైతే సాధించాలనుకున్నారో దాన్ని సాధించగలిగిన ఒక వ్యక్తిగా కనబడుతుంటున్నారు. ప్రియమిత్రులారా, ఈ లోకంలో మనము ఇద్దరు ఎవరో ఒకరు మనకు మరి మంచి స్నేహితులు ఉండాలా. మంచి స్నేహితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కొన్ని సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం. మనకు తల్లిదండ్రులకు చెప్పలేనివి, కుటుంబానికి చెప్పలేనివి, ఎవరికి చెప్పలేని విషయాలు స్నేహితుతో మాట్లాడతాం. ఎందుకంటే ఆ స్నేహితుడు మరి మంచి స్నేహితుడై ఉండాలి. ఈ లోకంలో మనం ఎలాంటి ఒక స్నేహితుడిని మనం ఏర్పాటు చేసుకున్నాం? ఒక మంచి స్నేహితుడా, మరి చెడ్డ స్నేహితుడా? ఒక తాగుబోతుతో మనం స్నేహం చేస్తున్నామా? ఒక దొంగతో మనం స్నేహం చేస్తున్నామా? మరి ఒక హుందా కలిగిన యొక్క వ్యక్తితో మనం స్నేహం చేస్తున్నామా? ఒక రాజకీయ వ్యక్తితో స్నేహం చేస్తున్నామా? ఎలాంటి యొక్క వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్నావో కొన్ని రోజులు అతనితో నువ్వు ఉన్నట్లయితే వాడు వీడైతాడంట. అందుకొరకే మనం స్నేహం చేస్తున్నప్పుడు మరి చాలా ఆలోచన చేసి సరైన ఒక వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి. ఒక తాగుతున్న ఒక వ్యక్తితో స్నేహం చేసినాం అనుకోండి, ఆ వ్యక్తి అలాగనే తాగుతాడు, ఈ వ్యక్తి కూడా ఆ తాగులోకి వెళ్ళిపోతాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఈ అబద్ధపు అనగా ఈ చెడ్డ స్నేహితులతో మనం ఉండడానికన్నా ఒక మంచి స్నేహితుడిని అనగా దేవుడు ఏ వ్యక్తి అయితే ఏర్పాటు చేస్తాడో అలాంటి ఒక వ్యక్తి మంచి స్నేహితుడితో మనం స్నేహంగా ఉండడం తప్పేమీ కాదు. ఇక్కడ చూసినట్లయితే ఈ దావీదు యోనతాను ఏమైనారంటే వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే లోయి తిమోతి. ఈ లోయి తిమోతి అనే ఇద్దరు వ్యక్తులు ఎవరు తెలుసండి? అవ్వ మనవడు. వీళ్ళిద్దరు అంటే అవ్వ మనవలు. వీళ్ళిద్దరు కూడా మరి ఇక్కడ బైబిల్ మనకు అన్నది 1 తిమోతి 1 అధ్యాయం దాన్ని 3-5 వచనాల వరకు మనం చూసినట్లే కనబడుతుంది. వీళ్ళిద్దరు కూడా అవ్వ మనవలే, కానీ ఈ ఇద్దరు మరి ఒక విధంగా వారు ఉంటున్నట్టు, ఒకరికొకరు సహకారంగా ఉన్నట్టు, ఒకరికి ఒకరు మరి వారు ఆదరించుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియ మిత్రులారా, మూడో వ్యక్తిని మనం చూసినట్టయితే రూతు నయోమి. వీళ్ళిద్దరు ఎవరు అంటే అత్త కోడళ్ళు. ఈ అత్త కోడళ్ళు మరి రూతు 1వ అధ్యాయం దాన్ని 3 వచనం నుండి 17 వచనం వరకు మనం చూస్తున్నాం. ఈరోజు ఎట్లా ఉన్నారంటే అత్త కోడళ్ళు అయిన పడుతున్న వాళ్ళు మరి పేరుకేదో అట్లా ఉంటున్నారు, కానీ వాళ్ళను ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తున్న యొక్క అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కొండపోయి ఎక్కడనో మరి అనాథలుగా ఇడిచిపెట్టేస్తున్న యొక్క కోడళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్టే వీళ్ళిద్దరు కూడా మరి అత్త కోడళ్ళే, కానీ తల్లి బిడ్డల కన్నా మంచిగా కలిసి ఉన్నారు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అత్త సాధ కాకుండా అయిపోయింది, ఆమె పరిగెరకొచ్చేసి అత్తను సాధడం మొదలుపెట్టింది. ఈరోజు చాలామంది కోడళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఇదిగో నాకేం పని, నీ కొడుకే చచ్చిపోయాను, నీ కొడుకు లేకుంటే నేను నిన్నెందుకు పోషిస్తా, నువ్వు వెళ్ళిపో
అనే ఒక వ్యక్తులు ఉన్నారు. కొంతమంది శాతయాకుడు అయిన తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కోడళ్ళకు ఏదో పిల్లలు అవుతారు, కొడుకును పట్టుకొని పోయి మరి ఇంకొక బతుకుతూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఈ రూతు నయోమి చూసినట్టయితే అత్త కోడళ్ళే, ఈమె ఎవరు వస్త్రాలే, కానీ ఇక్కడ ఇడిచిపెట్టేసి వెళ్ళలేదండి. నా అత్త నాకెందుకులే, ఆ ముసలి సంఘటన నాకెందుకులే, నా భర్తే చనిపోయాడు కదా అనే ఒక భావన అక్కడ ఏమి లేదండి. అలాంటి యొక్క వ్యక్తులు చాలా అవసరమైంటుంది ప్రియమైన మిత్రులారా. వీళ్ళిద్దరూ అత్త కోడళ్ళని ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ వ్యక్తి చూసినట్లయితే మెతుసెలా మరి నోవాహు. వీళ్ళిద్దరు కూడా తాత మనవలు. మెతుసెలా, నోహా వీళ్ళిద్దరు కూడా తాత మనవలు. వీళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకరు సహకారంగా, ఒకరికొకరు మరి తోడుగా ఉండే యొక్క వ్యక్తులుగా మనకు కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. అలాంటి యొక్క మంచి యొక్క సహకారంలో ఇక్కడ తోడును బట్టే ఈ నోహా ఒక మంచి వ్యక్తిగా మరి అక్కడ మనకు కనబడుతున్నాడు. ఆ భయంకరమైన యొక్క దినాల్లో మరి ఆ వ్యక్తి ఒక నీతివంతుడుగా కనబడ్డట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. అలాగనే 5వ వ్యక్తి మనం చూసినట్లయితే లాబాను, యాకోబు. వీళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు. అవునండి, ఆ మామ వాళ్ళిద్దరు కూడా కలిసి మరి మందల మేపుకొచ్చేవారు, కలిసి ఉండేవాళ్ళు. ఈ యొక్క అల్లుడు అనబడుతున్న యొక్క వ్యక్తి ఆ మందను అభివృద్ధి చేయడం కొరకు ఎంతో సహకారంగా ఉన్నాడు. ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన యొక్క తన అల్లుండి కూడా చేర్చుకొని తనకు సహకారంగా తన పిల్లల్నిచ్చి తనకు పెళ్లి చేసి ఒకరికొకరుగా మరి కలిసి ఉన్న యొక్క వ్యక్తులుగా మనం చూస్తున్నాం ప్రియమైన మిత్రులారా. వీళ్ళిద్దరూ మామ అల్లుండుగా మరి ఇక్కడ కనబడుతుంది. ఆదికాండం 29వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. అలాగనే 6వ వ్యక్తులను మనం చూసినట్లయితే పిలోమోను, ఒనేసిము. వీళ్ళిద్దరు కూడా మరి ఎవరు అంటే ఒక వ్యక్తి యజమాని, ఒక వ్యక్తి బానిస. చూడండి, యజమాని బానిస మరి కలిసి ఉండడం ఎంత గొప్ప విషయం అండి. ఒక యజమాని బానిసలు కలిసి ఉంటారండి. వారిలో ఇలాంటి ఆలోచన ఉంటుందా? ఈరోజు స్వార్థంతో కూడిన ఈ లోకంలో ఇలాంటి యొక్క గుణం కలిగిన వాళ్ళు ఉంటారా? ప్రియ మిత్రులారా, వీళ్ళు ఒకరికొకరుగా మరి సహకారం అందించట కొరకు ఒకరికొకరుగా ఉన్నట్టుగా మనకు దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. పిలోమోను పత్రిక 1వ అధ్యాయం 8 నుండి 16 వరకు ఈ మాట మనం చూస్తుంటున్నాం. అలాగని 7వ వ్యక్తి మనం చూసినట్టయితే మరియా మరి ఇద్దరు అక్కజెల్లాన్లు. మరియా మార్తలు ఇద్దరు అక్కజెల్లాన్లు. వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు కలిసి ఉన్నట్టుగా మరి కనబడుతుంది. లోకసభ 10వ అధ్యాయం 38వ వచనం నుండి 39 వరకు మనం కనబడుతుంది మిత్రులారా. వీరు ఒకరికొకరుగా తోడుగా ఉన్నారు. మరి ఒకరు దేవుని మాటలు వింటే ఒక వ్యక్తి భోజనం చేయడం, మరి యేసు ప్రభు ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్తున్నాడో వారిని చేర్చుకోవడం, మరి తన లాజరు అయితే మరి యేసు ప్రభుకు ఒక మంచి స్నేహితుడిగా ఉండడం నిజంగా ఎంత గొప్ప విషయం అండి. అలాగా మరి మనం కూడా ఈ సమాజంలో ఈ లోకంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు సహకారంగా ఉండాలి. ఒక స్నేహితుడు, ఒక మామ, ఒక అత్త, ఒక కోడలు ఇలాంటి యొక్క వ్యక్తులుగా మనం అందరూ కలిసి ఒకరికొకరుగా మరి ఉన్నట్లయితే నువ్వెంత నేనెంత అని కాకుండా ఒకరికొకరు సహకారంగా ఉన్నట్లయితే నిజంగా మన బ్రతుకుల్లో వచ్చే యొక్క కష్టాలను, బాధలను, ఇబ్బందులను ఎదుర్కోగలుగుతాం. మనం ఉన్నతమైన దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాం. ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.